యా విఎల్ఓలుగా పూర్వ విఆర్ఓలు ఆప్షన్లు ఇచ్చిన సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ 10,954 రెవెన్యూ గ్రామాల్లో నియామక సర్వేలుగా పనిచేసేందుకు అవకాశం అంటూ చూస్తా ఉన్నాం. సో విఆర్ఏలు కాదు విఆర్ఓలు కాదు విఎల్ఓలుగా నియామకం అవుతున్నారట. భూభారత్ చట్టం అమలుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. యాక్ట్లో పేర్కొన్నట్టుగా విలేజ్ అకౌంట్ నిర్వహించేందుకు ఊరికొకరిని విలేజ్ లెవెల్ ఆఫీసర్ విఎల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ విఆర్ఓ కాకుండా విఎల్ఓను నియమించింది. ఈ మేరకు పూర్వ విఆర్ఓలకు ఆప్షన్లు ఇస్తూ సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 10,954 రెవెన్యూ గ్రామాల్లో వీరి నియామకం జరగనుంది. అలాగే సర్వేలుగా పనిచేసేందుకు సైతం వారికి ఆప్షన్ ఇచ్చారు. 28 లోపు ఆప్షన్లకు ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో విఆర్ఓలందరినీ లాటరీ పద్ధతిలో వివిధ శాఖలకు కార్పొరేషన్లకు బలవంతంగా పంపారు. కొందరిని అయితే తాత్కాలికంగా ఉద్యోగులుగా మార్చగా ఏళ్ల తరబడి ఎలాంటి వేతనం లేకుండా పనిచేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. కొత్త చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ నియమించినట్లు సీసీఎల్ఏ ప్రకటించింది. ఎవరైతే తిరిగి రెవెన్యూ శాఖకు రావాలనుకుంటున్నారో వారందరికీ ఆప్షన్లు ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ ఫారం ద్వారా పూర్తి వివరాలను సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందులో విలేజ్ లెవెల్ ఆఫీసర్లతో పాటు సర్వేర్గా పనిచేసేందుకు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఆప్షన్ల ద్వారా పూర్వ విఆర్ఓల పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ శాఖలో ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ ఐడి, ప్రస్తుత పోస్టులో నియమించిన తేదీ, రెవెన్యూ శాఖలో చేరిన తేదీ, విద్యార్హతలు, ఏ జిల్లాలో పనిచేయాలనుకున్నారు, ఇలాంటి వివరాలను అడిగారు. సో సర్వేర్గా పనిచేయాలనుకుంటూ కూడా అందులో ఆప్షన్లు ఇవ్వచ్చట. సో విఆర్ఓలకు ఎవరైతే ఉన్నారో పూర్వ విఆర్ఓలు అందరూ కూడా ఇది వాళ్ళకు ఒక ఊరటించే అంశంగా మనం చెప్పొచ్చు. వాళ్ళందరినీ కూడా విఎల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్గా నియమిస్తూ ఈరోజు రెవెన్యూ సంబంధించిన కానీ అకౌంట్ సంబంధించిన కానీ లేకపోతే సర్వేలు కానీ కొన్ని ఆప్షన్లు ఇస్తున్నారట. వాటిని కూడా ఇచ్చేందుకు ఈరోజు కొన్ని ఆప్షన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. సో విఆర్ఓలు వాళ్ళకు కొంత ఊరట లభించినట్టే కనబడతా ఉంది.